హాయ్ స్టూడెంట్స్, మనము గత క్లాస్లో వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం అనే పాఠ్యభాగం నుండి కిరణ చిత్రాలు గీయడానికి సంబంధించిన నియమాలు, కిరణ చిత్రాలు మరియు కటకాలకు సంబంధించిన ఉపయోగాలు నేర్చుకోవడం జరిగింది. ఈరోజు మనం ఆ పాఠ్యభాగాన్ని కంటిన్యూ చేద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, అందరూ శ్రద్ధగా వినండి, నోట్స్ రాసుకోండి. వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం. అసమాంతర కిరణాలకు కిరణ చిత్రం. అసమాంతర కిరణాలు ఇస్తే కిరణ చిత్రాన్ని ఎలా పూరించాలి? ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో గతంలో మార్చి 2018లో అడగడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, శ్రద్ధగా వినండి, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ ఒక కుంభాకార కటకం ఇవ్వడం జరిగింది, ఒక అసమాంతర కిరణం ఇవ్వడం జరిగింది. కుంభాకార కటకం ఇచ్చారు, అసమాంతర కిరణం ఇచ్చారు. ఇక్కడ వస్తువు ఏమి ఇవ్వలేదు. మరి వస్తువు లేకుండా ఒక అసమాంతర కిరణం ఇస్తే కిరణ చిత్రాన్ని ఎలా గీయాలో మనం నేర్చుకుందాం. ఇక్కడ ఒక కుంభాకార కటకం ఇవ్వడం జరిగింది, తర్వాత ఒక అసమాంతర కిరణం ఇవ్వడం జరిగింది. అయితే మొదటగా మనం ఇవ్వబడిన అసమాంతర కిరణానికి సమాంతరంగా ఉంటూ దృక్కేంద్రం గుండా పోయే రేఖను గీయాలి. ఇవ్వబడిన సమాంతర కిరణానికి సమాంతరంగా ఉంటూ కటకం యొక్క దృక్కేంద్రం గుండా పోయే రేఖను మొదటిగా గీయాలి. తర్వాత F1 వద్ద నాభియ తలాన్ని గీయాలి. ఇక్కడ నాభియ తలాన్ని డాటెడ్ లైన్స్తో చూపించడం జరిగింది. F1 వద్ద నాభియ తలాన్ని గీయాలి. ఇప్పుడు మనం గీసిన ఈ సమాంతర రేఖ, ఇవ్వబడిన అసమాంతర కిరణానికి సమాంతరంగా ఉంటూ దృక్కేంద్రం గుండా పోయే రేఖ మరియు నాభియ తలం, ఈ రెండు ఎక్కడైతే ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువును గుర్తించాలి. ఆ ఖండన బిందువును గుర్తించాక పరావర్తన కిరణాన్ని ఖండన బిందువు గుండా పోయేటట్లు గీయాలి. పరావర్తన కిరణాన్ని ఖండన బిందువు గుండా పోయేటట్లు గీయాలి. ఈ పరావర్తన కిరణం ప్రధానాక్షం మీద ఎక్కడ ఖండించుకుంటుందో ఆ ఖండన బిందువే వస్తువు యొక్క ప్రతిబింబం అవుతుంది. ఇది కుంభాకార కటకానికి అసమాంతర కిరణం ఇస్తే కిరణ చిత్రం. మరి పుటాకార కటకం ఇచ్చి ఇక్కడ ఒక పుటాకార కటకం ఇవ్వడం జరిగింది, ఒక అసమాంతర కిరణం ఇవ్వడం జరిగింది. మరి ఈ అసమాంతర కిరణాన్ని ఎలా పూరించాలి, కిరణ చిత్రాన్ని ఎలా గీయాలో చూద్దాం. ఇక్కడ ఆకార కటకం విషయంలో కూడా దాదాపు అంతే ఉంటుంది. ఇక్కడ ఇవ్వబడిన అసమాంతర కిరణానికి సమాంతరంగా ఉంటూ పుటాకార కటకం యొక్క దృక్కేంద్రం గుండా పోయేటట్లు మొదటిగా ఒక రేఖను గీయాలి. తర్వాత F1 వద్ద నాభియ తలాన్ని చుక్కల రూపంలో గీయాలి. F1 వద్ద నాభియ తలాన్ని గీయాలి. ఇప్పుడు ఈ సమాంతర రేఖ నాభియ తలం ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువును గుర్తించాలి. కుంభాకార కటకం అయితే కేంద్రీకరణ కటకం కాబట్టి వక్రీభవన కిరణం అనేది ప్రధానాక్షం వైపు కేంద్రీకరిస్తున్నట్లు వస్తుంది. అదే పుటాకార కటకం వికేంద్రీకరణ కటకం కాబట్టి వక్రీభవన కిరణం అనేది ఆ ఖండన బిందువు నుండి వికేంద్రీకరిస్తున్నట్టు గీయాలి. వక్రీభవన కిరణం ఖండన బిందువు నుండి వికేంద్రీకరించాలి. అలా మనము అసమాంతర కిరణాలకు కిరణ చిత్రాన్ని గీయాలి. కుంభాకార కటకం అయితేనేమో కేంద్రీకరిస్తుంది, పుటాకార కటకం అయితేనేమో వికేంద్రీకరిస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్, బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2015లో ఇవ్వడం జరిగింది. 10 సెంటీమీటర్ల నాభ్యంతరం గల కుంభాకార కటకం నుండి కింది దూరం వద్ద ఒక వస్తువు ఉంచబడుతుంది. కింది దూరం అంటే ఇక్కడ 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. 8 సెంటీమీటర్ల వద్ద, 15 సెంటీమీటర్ల వద్ద, 20 సెంటీమీటర్ల వద్ద, 25 సెంటీమీటర్ల వద్ద, ABCD అని 4 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎంతంటే 10 సెంటీమీటర్లు. కుంభాకార కటక నాభ్యంతరం 10 సెంటీమీటర్లు అయితే
దాని వక్రతా వ్యాసార్థం ఎంత అవుతుంది? 20 సెంటీమీటర్లు అవుతుంది. మరి వస్తువు ఏ 8 సెంటీమీటర్ల దగ్గర ఉంచినప్పుడు, 8 సెంటీమీటర్లు అంటే అర్థం ఏంది? నాభ్యంతరం కంటే తక్కువ, అంటే వస్తువు పీకి ఎఫ్కి మధ్యలో ఉంది. 15 సెంటీమీటర్లు, 15 సెంటీమీటర్లు అంటే అర్థం ఏంది? ఎఫ్కి సికి మధ్యలో ఉంది. 20 సెంటీమీటర్లు అంటే నాభ్యంతరం 10 సెంటీమీటర్లు, వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్లు కాబట్టి, అంటే వస్తువు సి వద్ద ఉంచడం జరిగింది. 25 సెంటీమీటర్లు అంటే సికి ఆవల ఉంచడం జరిగింది. మనకు ఆల్రెడీ ప్రతిబింబ లక్షణాలు మనం ఆల్రెడీ చూసినాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ 4 క్వశ్చన్లు అడగడం జరిగింది. నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? నిజమైన తలక్రిందులైన పెద్ద ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? మిథ్యా ప్రతిబింబం నిటారుగా పెద్ద ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? సమాన పరిమాణ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది అని అడగడం జరిగింది. మరి మొదటిది నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం. మనకు తెలుసు నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? వస్తువు అనేది C2కు ఆవల ఉన్నప్పుడు, అవతల ఉన్నప్పుడు నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. C2కు ఆవాలంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏంది? C2 ఆవాలంటే ఇక్కడ నాభ్యంతరం 10 సెంటీమీటర్లు ఇచ్చింది కాబట్టి వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్లు అవుతుంది. 25 సెంటీమీటర్లు అనేది C2కు ఆవల అవుతుంది. అంటే మొదటి దాని యొక్క ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ డి. తర్వాత నిజమైన తలక్రిందులైన పెద్ద ప్రతిబింబం. నిజమైన తలక్రిందులైన పెద్ద ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? వస్తువు F2కు C2కు మధ్యలో ఉన్నప్పుడు నిజమైన తలక్రిందులైన పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. F2కు C2కు మధ్యలో అంటే ఇక్కడ ఆప్షన్ ఏంది? ఆప్షన్ బి. 15 సెంటీమీటర్ల దగ్గర వస్తువు ఉన్నప్పుడు అప్పుడు నిజమైన తలక్రిందులైన పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. తర్వాత మిథ్యా ప్రతిబింబం నిటారుగా పెద్ద ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? మిథ్యా ప్రతిబింబం అనేది వస్తువు F2కు పీకి మధ్యలో ఉన్నప్పుడు ఏర్పడుతుంది. F2కి పీకి మధ్యలో, F2కి పీకి మధ్యలో అంటే ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? ఏ అవుతుంది. 8 సెంటీమీటర్ల దగ్గర ఉన్నప్పుడు అప్పుడు మిథ్యా ప్రతిబింబం నిటారుగా పెద్ద ప్రతిబింబం ఏర్పడుతుంది. సమాన పరిమాణ ప్రతిబింబం. సమాన పరిమాణ ప్రతిబింబం ఎప్పుడు ఏర్పడుతుంది? వస్తువు అనేది వక్రతా కేంద్రం C2 వద్ద ఉన్నప్పుడు సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. అంటే ఇక్కడ ఆప్షన్ ఏమవుతుంది? 20 సెంటీమీటర్స్. వస్తువు వక్రతా కేంద్రం ఆప్షన్ 4th క్వశ్చన్కి ఆప్షన్ ఏమవుతుంది? సి. 20 సెంటీమీటర్ వస్తువు వక్రతా కేంద్రం వద్ద ఉన్నప్పుడు సమాన పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ లాంగ్ క్వశ్చన్ 4 మార్క్స్కి ఇవ్వడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించిన కిరణ చిత్రాలు కూడా గీస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. కాబట్టి కిరణ చిత్రాలు కూడా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మరో క్వశ్చన్ చూద్దాం. 25 సెంటీమీటర్ల నాభ్యంతరం కలిగిన కుంభాకార కటకం ప్రధానాక్షం మీద 50 సెంటీమీటర్లు మరియు 75 సెంటీమీటర్ల దూరంలో ఒక వస్తువును ఉంచిన ఏర్పడిన ప్రతిబింబ లక్షణాలు రాయండి. నాభ్యంతరం కుంభాకార కటకం ఇవ్వడం జరిగింది. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం 25 సెంటీమీటర్లు. ప్రధానాక్షం మీద వస్తువు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం జరిగింది. రెండోసారి 75 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం జరిగింది. ఇప్పుడు నాభ్యంతరం 25 సెంటీమీటర్లు అయితే వక్రతా వ్యాసార్థం ఎంత అవుతుంది? 50 సెంటీమీటర్లు అవుతుంది. వస్తువు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం జరిగిందంటే వక్రతా వ్యాసార్థం సి దగ్గర వస్తువు ఉంచడం జరిగింది. వస్తువు 75 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం అంటే సికి ఆవల వస్తువు ఉంచడం జరిగింది. ఇప్పుడు మొదటిగా వస్తువు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచినప్పుడు, వస్తువు 50 సెంటీమీటర్ల దూరంలో ఉంచడం అంటే వస్తువు వక్రతా కేంద్రం C2 వద్ద ఉంచినప్పుడు. C2 వద్ద ఉంచినప్పుడు కిరణ చిత్రం ఎలా ఉంటుంది? C2 వద్ద ఉంచినప్పుడు ప్రతిబింబం అనేది C1 వద్ద ఏర్పడుతుంది. ప్రతిబింబం అనేది నిజ ప్రతిబింబం, తలక్రిందులైన ప్రతిబింబం, తర్వాత సమాన పరిమాణ ప్రతిబింబం. ఇలా కిరణ చిత్రాన్ని గీసి తర్వాత ఆ కిరణ చిత్రం యొక్క లక్షణాలు. ఈ సందర్భంలో నిజమైన తలక్రిందులైన సమాన పరిమాణ ప్రతిబింబం C1 వద్ద ఏర్పడుతుంది.
రెండవదిగా ఇంకా ఏం అడగడం జరిగింది, 75 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచినప్పుడు, 75 సెంటీమీటర్ల దూరంలో వస్తువును ఉంచడం జరిగిందంటే వస్తువు అనేది సీటు అవతల ఉన్నప్పుడు కిరణ చిత్రం ఎలా ఉంటుంది, వస్తువు అనేది సీటు అవతల ఉన్నప్పుడు ఇక్కడ మనం కిరణ చిత్రాన్ని గమనించవచ్చు. అప్పుడు వస్తువు ఎప్పుడైతే సీటు ఆవల ఉంటుందో నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం ఏర్పడుతుంది ఎఫ్కి సికి మధ్యలో. ఇక్కడ ప్రతిబింబ లక్షణాలు చూసినట్లయితే ఈ సందర్భంలో నిజమైన తలక్రిందులైన చిన్న పరిమాణ ప్రతిబింబం F1 మరియు C1 మధ్యలో ఏర్పడుతుంది. ఇలా 2 కిరణ చిత్రాలు గీసి వాటికి సంబంధించిన లక్షణాలు రాస్తే 4 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. మొదటిగా మనకి ఇవ్వబడ్డ క్వశ్చన్ అర్థమైతే దాదాపు మనకు సగం ఆన్సర్ వచ్చినట్లే అన్నమాట. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనడానికి ప్రయోగాత్మక విధానాన్ని వివరించండి. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం ఎలా కనుగొంటామో ప్రయోగాత్మక విధానాన్ని వివరించండి. ఈ క్వశ్చన్ జూన్ 2017 పబ్లిక్ ఎగ్జామినేషన్లో అడగడం జరిగింది. మనం చూద్దాం. నియమం, కుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనడానికి ముఖ్యమైన నియమం ఏంటి, సుదూర వస్తువు నుండి కటకంలోకి వచ్చే కిరణాలు దాదాపు సమాంతరంగా ఉంటాయి. మనకు తెలుసు అనంత దూరంలో ఉన్న వస్తువు నుండి వచ్చే కిరణాలు ప్రధానాక్షానికి సమాంతరంగా ఉంటాయి అని, ఆ ప్రతిబింబం అనేది నాభి వద్ద ఏర్పడుతుందని నేర్చుకున్నాం. అనంత దూరం కాకుండా సుదూరం అంటే అనంత దూరానికి తక్కువలో సుదూర వస్తువు నుండి కటకంలోకి వచ్చే కిరణాలు దాదాపు సమాంతరంగా ఉంటాయి. మరియు ప్రతిబింబం ఎక్కడ ఏర్పడుతుంది, కటకం యొక్క నాభికి దగ్గరగా ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఇది నియమం. కటకం యొక్క నాభ్యంతరాన్ని నిర్ణయించడానికి కటకం నుండి ప్రతిబింబం వరకు దూరాన్ని కొలవచ్చు. కటకం యొక్క నాభ్యంతరాన్ని నిర్ణయించడానికి కటకం నుండి ప్రతిబింబం యొక్క దూరాన్ని కొలిస్తే మనకు నాభ్యంతరం అనేది వస్తుంది. దీనికి అవసరమైన పరికరాలు ఏంటంటే కుంభాకార కటకం కావాలి, వి స్టాండ్ కావాలి, తర్వాత వైడ్ స్క్రీన్ అంటే తెర కావాలి, తర్వాత మీటర్ స్కేల్ కావాలి. ఇవి అవసరమైన పరికరాలు. ఇక్కడ మనము ఈ పిక్చర్లో ఈ డయాగ్రామ్లో మనం చూడవచ్చు. సుదూర వస్తువు అంటే ఒక చెట్టును సుదూర వస్తువుగా డిస్టెన్స్ ఆబ్జెక్ట్గా తీసుకోవడం జరిగింది. ఆ సుదూర వస్తువు నుండి వచ్చే కిరణాలు దాదాపు సమాంతరంగా ఉంటాయి. ఈ కిరణాలు అనేవి కటకం యొక్క నాభి దగ్గర కేంద్రీకృతం అవుతాయి. ఇప్పుడు ప్రతిబింబ దూరాన్ని కొలిసినట్లయితే అంటే కటకానికి తర్వాత తెరకు మధ్య దూరాన్ని కొలిసినట్లయితే ఆ ప్రతిబింబ దూరమే నాభ్యంతరం అవుతుంది. అలా ఆ నాభ్యంతరాన్ని మనం లెక్కించవచ్చు. ప్రయోగ విధానం, వి స్టాండ్లో కుంభాకార కటకాన్ని తీసుకోండి. మొదటగా వి స్టాండ్ తీసుకొని అందులో కుంభాకార కటకాన్ని తీసుకోండి. కుంభాకార కటకంతో చెట్టు వంటి దూరపు వస్తువుపై దృష్టి పెట్టండి. దూరపు వస్తువుపై కుంభాకార కటకం చెట్టు వంటి దూరపు వస్తువుపై దృష్టి పెట్టి చెట్టు నుండి వచ్చే కిరణాలు అనేవి కుంభాకార కటకం మీద పడేటట్లు ఉంచినట్లయితే ఇప్పుడు తెల్ల కాగితపు తెరను తీసుకొని వస్తువు యొక్క ప్రకాశవంతమైన పదునైన షార్ప్ ప్రతిబింబం వచ్చే వరకు నెమ్మదిగా కటకాన్ని ముందుకు వెనుకకు కదిలించండి. ఇలా ముందుకు వెనుక కదిలిస్తుంటే మనకు ప్రకాశవంతమైన షార్ప్ ఇమేజ్ అనేది ఏర్పడుతుంది. ఎక్కడైతే ఆ ప్రకాశవంతమైన ప్రతిబింబం ఏర్పడుతుందో అక్కడ తెరను నిశ్చల స్థితిలో ఉంచి వి స్టాండ్కు అంటే కటకానికి మరియు తెరకు మధ్య దూరాన్ని కొలవాలి. ఆ విలువలను పట్టికలో రాసుకోవాలి. ఇక్కడ క్రమ సంఖ్య ఈ ప్రయోగాన్ని ఒక 3 సార్లు చేయాలి. ప్రతిబింబ దూరం కొలవాలి. ఆ ప్రతిబింబ దూరం నుండి సగటు నాభ్యంతరాన్ని మనం లెక్కించాలి. ప్రయోగాన్ని 3 సార్లు ఎందుకు చేయాలంటే ప్రయోగాన్ని 3 సార్లు చేసి సగటు విలువను తీసుకున్నట్లయితే నాభ్యంతరం అనేది కరెక్ట్గా వస్తుంది. కాబట్టి
మనము ప్రయోగాన్ని 3 సార్లు చేసి ఏదైనా ప్రయోగం చేస్తున్నప్పుడు దాన్ని ఒకేసారితో పూర్తి చేయకుండా 2-3 సార్లు చేసి సగటు విలువను తెలుసుకుంటే మనకు ఖచ్చితమైన ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రయోగాన్ని వేర్వేరు దూర వస్తువులపై దృష్టి పెట్టి మరియు ప్రతిసారి కటకము మరియు స్క్రీన్ మధ్య దూరాన్ని కొలవాలి. ఇలా 3 సార్లు ప్రయోగాన్ని చేసి ఈ దూరాలకు సగటు విలువను, సగటు అంటే ఎలా లెక్కిస్తారు? సరాసరి అంటే సగటు. సరాసరి అంటే మనము రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. 3 సార్లు వచ్చిన ప్రతిబింబ దూరాల్ని 3తో భాగిస్తే మనకు సగటు నాభ్యంతరం అనేది వస్తుందన్నమాట. ఈ సగటు నాభ్యంతరం అనేది కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం అవుతుంది. ఇలా మనం కుంభాకార కటకం యొక్క నాభ్యంతరాన్ని లెక్కించవచ్చు. ప్రయోగశాల కృత్యం కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడుతుంది. మనం ఇక్కడ కృత్యాన్ని చూస్తున్నాం. కటకం యొక్క నాభ్యంతరం అనేది దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడుతుంది. ఎలానో మనం ఈ కృత్యం ద్వారా నేర్చుకుందాం. దీనికి అవసరమైన పరికరాలు ఏంటంటే తెలిసిన నాభ్యంతరం ఉన్న కుంభాకార కటకం. మనకు కుంభాకార కటకం అవసరమవుతుంది. దాని నాభ్యంతరం ఎంతో ముందుగానే మనం తెలుసుకోవాలి. తర్వాత కటకాన్ని ఉంచే రింగు, దీన్నే ఇంగ్లీష్లో లెన్స్ హోల్డర్ అంటారు. కటకాన్ని ఉంచే రింగు అంటే కటకాన్ని పట్టుకోవడానికి ఉపయోగించే రింగు. తర్వాత పొడవైన స్తూపాకార పాత్ర, పొడవైన స్తూపాకార గాజు పాత్ర కావాలి. తర్వాత రాయి మరియు నీరు ఉండాలి. ప్రయోగ విధానం. ఇక్కడ ఒక పొడవైన స్తూపాకార గాజు పాత్రను తీసుకోండి. పొడవైన స్తూపాకార గాజు పాత్రను తీసుకొని దీని ఎత్తు అనేది కటకం యొక్క నాభ్యంతరం కంటే 4 రెట్లు ఎక్కువ ఉండాలి. మనకు ఆల్రెడీ కటక నాభ్యంతరం ఎంతో తెలుసు. దీని ఎత్తు అనేది కటక నాభ్యంతరానికి 4 రెట్లు. ఒకవేళ కటక నాభ్యంతరం 30 సెంటీమీటర్లు ఉంటే ఈ గాజు పాత్ర యొక్క పొడవు 120 సెంటీమీటర్లు. 4 రెట్లు అంటే 120 సెంటీమీటర్లు ఉండాలి. మరి ఎందుకు 4 రెట్లు ఉండాలంటే ఎప్పుడైతే కటకాన్ని నీటిలో ఉంచుతామో దాని నాభ్యంతరం 4 రెట్లు అవుతుంది. కాబట్టి స్తూపాకార గాజు పాత్ర పొడవు అనేది కటక నాభ్యంతరానికి 4 రెట్లు ఉండాలి. ఇప్పుడు ఈ గాజు పాత్రను నీటితో నింపాలి. గాజు పాత్రను నీటితో నింపి దాని అడుగు భాగంలో నల్లని రాయిని ఉంచాలి. గాజు పాత్రను నీటితో నింపాలి. తర్వాత దాని అడుగు భాగంలో నల్లని రాయిని ఉంచాలి. తర్వాత గాజు పాత్ర అడుగు భాగాన ఒక నల్లని రాయించి ఇప్పుడు వృత్తాకార లెన్స్ హోల్డర్ అంటే వృత్తాకార రింగు, కటకాన్ని పట్టుకునే ఆ రింగు సహాయంతో కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా నీటిలో కొంచెం లోతు వరకు ముంచాలి. కటకాన్ని నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉండేటట్లు నీటిలో కొంచెం లోతు వరకు ముంచండి. రాయి మరియు కటకం మధ్య దూరాన్ని, కటకం యొక్క నాభ్యంతరాన్ని సమానంగా కానీ తక్కువ కానీ ఉండే విధంగా కటకాన్ని పట్టుకోండి. రాయికి కటకానికి మధ్య దూరం అనేది కటకం యొక్క నాభ్యంతరానికి తక్కువ ఉండే విధంగా కటకాన్ని రాయి దగ్గరికి జరపాలన్నమాట. రాయి మరియు కటకానికి మధ్య దూరం అనేది ఇక్కడ కటకం అనేది రాయికి సమాంతరంగా నీటి ఉపరితలానికి సమాంతరంగా ఉంది. ఇప్పుడు రాయి కటకానికి మధ్య దూరం అనేది మనకు కటకం యొక్క నాభ్యంతరం తెలుసు కాబట్టి ఆ నాభ్యంతరానికి సమానంగా కానీ అంతకంటే తక్కువ కానీ ఉండే విధంగా కటకాన్ని పట్టుకొని మనం ఇప్పుడు కటకం గుండా రాయిని చూడాలి. కటకం గుండా రాయిని చూడాలి. రాయి మరియు కటకానికి మధ్య దూరం కటకం యొక్క నాభ్యంతరం కంటే తక్కువగా ఉంటే మనం రాయి యొక్క ప్రతిబింబాన్ని చూడగలం. మనకు తెలుసు రాయి మరియు కటకానికి మధ్య దూరం. మనము కుంభాకార కటకం యొక్క కిరణ చిత్రాలు మనం నేర్చుకోవడం జరిగింది. ఎప్పుడైతే వస్తువు అనేది ఎఫ్కి పీకి మధ్యలో ఉంటుందో ఆ సందర్భంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. తర్వాత మిగతా సందర్భాల్లో నిజ ప్రతిబింబం ఏర్పడుతుంది. నిజ ప్రతిబింబం అనేది తెర లేకుండా మనం పట్టలేము. కానీ వస్తువు ఎఫ్కి పీకి మధ్యలో ఉన్నప్పుడు మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ మిథ్యా ప్రతిబింబాన్ని తెర లేకుండా కూడా మనం డైరెక్ట్గా చూడవచ్చు. ఉదాహరణకు మన ఇంట్లో వాడే సమతల దర్పణంలో మన ప్రతిబింబాన్ని డైరెక్ట్గా చూడవచ్చు. అలాగే ఎప్పుడైతే ఇక్కడ కటకానికి రాయికి మధ్య దూరం నాభ్యంతరం కంటే తక్కువగా ఉంటుందో ఆ సందర్భంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది. ఆ మిథ్యా ప్రతిబింబాన్ని
రాయి మరియు కటకానికి మధ్య దూరం కటకం యొక్క నాభ్యంతరం కంటే తక్కువగా ఉంటే మనం రాయి యొక్క ప్రతిబింబాన్ని చూడవచ్చు. మీరు రాయి ప్రతిబింబాన్ని చూడలేని వరకు కటకం మధ్య దూరాన్ని పెంచండి. ఎప్పుడైతే నాభ్యంతరం కంటే ఎక్కువ దూరం పెంచుతామో అప్పుడు మనము ఆ రాయి యొక్క ప్రతిబింబాన్ని మనం చూడలేము. కటకానికి తర్వాత రాయికి మధ్య దూరం అనేది నాభ్యంతరం కంటే ఎక్కువ పెంచినప్పుడు ఆ కటకం ద్వారా రాయి యొక్క ప్రతిబింబాన్ని మనం చూడలేము. ఈ దూరం గాలిలో కటకం యొక్క నాభ్యంతరం కంటే ఎక్కువ. జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు గాజు పాత్రలో నీళ్ళు లేవనుకోండి, కటకానికి రాయికి మధ్య దూరం కటక నాభ్యంతరం 30 సెంటీమీటర్లు అనుకుంటే కటకానికి రాయికి మధ్య దూరం 30 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ రాయి యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ గాజు పాత్ర నీటితో నింపినప్పుడు కటకానికి రాయికి మధ్య దూరం 30 సెంటీమీటర్ల కంటే ఎక్కువ అయ్యి 120 సెంటీమీటర్ల కంటే తక్కువ ఉన్న అన్ని దూరాల్లో కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. అంటే గాజు పాత్రలో నీళ్ళు లేనప్పుడేమో 30 సెంటీమీటర్ల కంటే తక్కువ దూరం వరకే ప్రతిబింబం కనిపించింది. అదే గాజు పాత్ర నీటితో నింపినప్పుడు 30 నుండి 120 సెంటీమీటర్ల లోపు ఎంత దూరంలో వస్తువు ఉంచినా కానీ ప్రతిబింబాన్ని మనం గమనించండి. 120 కంటే తక్కువ ఎంత దూరంలో వస్తువు ఉంచినా మనం ప్రతిబింబం అనేది గమనించవచ్చు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? కటకాన్ని నీటిలో ఉంచినప్పుడు దాని నాభ్యంతరం అనేది 4 రెట్లు అవుతుంది. అంటే దాని నాభ్యంతరం అనేది పెరుగుతుందన్నమాట. ఈ దూరం గాలిలో కటకం యొక్క నాభ్యంతరం కంటే ఎక్కువ. అంటే కటకం యొక్క నాభ్యంతరం అనేది నీటిలో పెరుగుతుంది. కుంభాకార కటకం యొక్క నాభ్యంతరం నీటిలో పెరిగినట్లు ఇది చూపిస్తుంది. అందువల్ల కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడుతుందని మనం నిర్ధారించవచ్చు. ఈ ప్రయోగం ద్వారా కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడుతుందని మనం నిర్ధారించవచ్చు. కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ కటకం యొక్క వక్రీభవన గుణకానికి సమానమైన వక్రీభవన గుణకం గల ద్రవాన్ని పరిసరయానకంగా ఉపయోగిస్తే ఏం జరుగుతుంది? కటకం యొక్క నాభ్యంతరం దాని చుట్టూ ఉన్న పరిసరయానకంపై ఆధారపడుతుందని ఇప్పుడే మనం నేర్చుకున్నాం. ఒకవేళ కటకం యొక్క వక్రీభవన గుణకం తర్వాత దాని చుట్టూ ఉన్న పదార్థం యొక్క వక్రీభవన గుణకం, అది నీరే కావచ్చు, గాలే కావచ్చు, ఏ ఇతర యానకమైనా, ఆ యానకం యొక్క వక్రీభవన గుణకం రెండు సమానమైనవి అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది అని ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ జూన్ 2018లో అడగడం జరిగింది. ఒక కటకం యొక్క వక్రీభవన గుణకానికి సమానమైన వక్రీభవన గుణకం గల ద్రవాన్ని పరిసరయానకంగా ఉపయోగిస్తే కటకం అనేది దాని లక్షణాలు కోల్పోతుంది. ఇప్పుడు కటకం దాని చుట్టూ ఉన్న యానకం ఒకే విధమైన వక్రీభవన గుణకం ఉన్నాయనుకోండి, అప్పుడు ఏమవుతుంది? విరళ యానకం, సాంద్రత యానకం రెండు వక్రీభవన గుణకాలు సమానం అవుతాయి. కాబట్టి కటకం అనేది దాని లక్షణాలు కోల్పోతుంది. ఇక్కడ ఎటువంటి వక్రీభవనం అనేది జరగదు. కటకం కాంతిని కేంద్రీకరించదు, వికేంద్రీకరించదు. ఆ కటకం గుండా వెళ్తున్నప్పుడు కాంతి అనేది అసలు వక్రీభవనానికే గురి కాదు, అసలు వక్రీభవనమే జరగదు. ఎందుకంటే కటకం తర్వాత దాని చుట్టూ ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకాలు సమానమైనవి. అక్కడ విరళ యానకం, సాంద్రత యానకం అనేది వేరు లేదు, రెండు వక్రీభవన గుణకాలు సమానం కాబట్టి అసలు వక్రీభవనమే జరగదు. కటకం దాని లక్షణాలు కోల్పోతుంది. కటక సూత్రం మనము మొదటి పాఠ్య భాగంలో దర్పణ సూత్రం నేర్చుకున్నాము. ఇప్పుడు కటక సూత్రం నేర్చుకుందాం. ఈ కటక సూత్రం వల్ల మనకు ఉపయోగం ఏంటంటే వస్తు దూరం, ప్రతిబింబ దూరం, నాభ్యంతరం మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. అంటే వస్తు దూరం, ప్రతిబింబ దూరం, నాభ్యంతరంలో ఏవైనా రెండు విలువలు ఇస్తే మనం మూడవ విలువను ఈ కటక సూత్రం ద్వారా లెక్కించవచ్చు. కటక సూత్రం అనేది వస్తు దూరం, ప్రతిబింబ దూరం, నాభ్యంతరంల మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది. కటక సూత్రం ఏంటంటే 1/f = 1/v - 1/u. కటక సూత్రం 1/f = 1/v - 1/u. అదే దర్పణ సూత్రం అయితే 1/f = 1/v + 1/u.
యు. అక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, అదే తేడా. ఆవర్ధనాన్ని ఇంగ్లీష్లో మ్యాగ్నిఫికేషన్ అంటారని నేర్చుకున్నాం, కాబట్టి దీన్ని స్మాల్ m అనే అక్షరంతో సూచిస్తాం. ఆవర్ధనం అంటే ఏంటి? ఆవర్ధనం అనేది ప్రతిబింబం యొక్క ఎత్తు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తి. ప్రతిబింబం ఎత్తుకు వస్తువు యొక్క ఎత్తుకు మధ్య నిష్పత్తినే ఆవర్ధనం అంటారు. ఆవర్ధనానికి సూత్రం చూసినట్లయితే ఆవర్ధనం ఈజ్ ఈక్వల్ ప్రతిబింబం యొక్క ఎత్తు బై వస్తువు యొక్క ఎత్తు. ప్రతిబింబం యొక్క ఎత్తుని హైట్ ఆఫ్ ఇమేజ్ అంటాం, కాబట్టి హెచ్ఐ అనే అక్షరంతో సూచిస్తాం. వస్తువు యొక్క ఎత్తుని హైట్ ఆఫ్ ఆబ్జెక్ట్ అంటాం, కాబట్టి హెచ్ఓ అనే అక్షరంతో సూచిస్తాం. ఆవర్ధనం వస్తువు దూరం మరియు ప్రతిబింబ దూరం కూడా సంబంధించిన. ఆవర్ధనం అనేది వస్తు దూరం ప్రతిబింబ దూరానికి కూడా సంబంధించిన. ఆవర్ధన m ఈజ్ ఈక్వల్ ప్రతిబింబ దూరం బై వస్తు దూరం. ఆవర్ధన m ఈజ్ ఈక్వల్ v/u. అదే దర్పణాల్లో ఆవర్ధనం అనేది -v/u అని వస్తుంది. ఇక్కడ మైనస్ గుర్తు రాదు. దానికి దర్పణానికి కటకానికి మధ్య, కటక సూత్రానికి ఆవర్ధనానికి మధ్య తేడాలు జాగ్రత్తగా గమనించండి. m is greater than 1. m is greater than 1 అయిందనుకోండి, అప్పుడు అది పెద్ద ప్రతిబింబం, వృద్ధీకృత ప్రతిబింబం. ఎప్పుడైతే హెచ్ఐ వాల్యూ అనేది హెచ్ఓ వాల్యూ కంటే, ప్రతిబింబం యొక్క ఎత్తు అనేది వస్తువు యొక్క ఎత్తు కంటే ఎక్కువ అవుతుందో m వాల్యూ గ్రేటర్ దాన్ 1 అవుతుంది. m వాల్యూ లెస్ దాన్ 1 అయితే అది చిన్న ప్రతిబింబం. ఎప్పుడైతే హెచ్ఐ వాల్యూ ప్రతిబింబం యొక్క ఎత్తు అనేది వస్తువు ఎత్తుకు తక్కువగా ఉంటుందో అది చిన్న ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. m ఈజ్ ఈక్వల్ 1 అయిందనుకోండి, అది సమాన పరిమాణ ప్రతిబింబం. అప్పుడు హెచ్ఐ హెచ్ఓ అంటే వస్తువు ఎత్తు ప్రతిబింబం ఎత్తు రెండు కూడా సమానంగా ఉంటాయి. ఇక్కడ మనం ఒక ఉదాహరణను గమనించినట్లయితే వస్తువు యొక్క ఎత్తు 3 సెంటీమీటర్లు, ప్రతిబింబం యొక్క ఎత్తు 5 సెంటీమీటర్లు అనుకోండి, అప్పుడు m ఏమవుతుంది? HI/HO అంటే 5/3 1.67. 1.67 అనేది 1 కంటే ఎక్కువ. ఎప్పుడైతే హెచ్ఐ అనేది హెచ్ఓ కంటే ఎక్కువ అవుతుందో m అనేది 1 కంటే ఎక్కువ అవుతుంది. తర్వాత హెచ్ఓ 5 సెంటీమీటర్లు, హెచ్ఐ 5 సెంటీమీటర్లు అంటే హెచ్ఐ ఈజ్ ఈక్వల్ హెచ్ఓ. ప్రతిబింబం ఎత్తు వస్తువు ఎత్తు సమానమైనవి అనుకోండి, అప్పుడు m ఈజ్ ఈక్వల్ 5/5 ఈజ్ ఈక్వల్ 1. m వాల్యూ 1 అవుతుంది. తర్వాత హెచ్ఓ 5 సెంటీమీటర్లు, హెచ్ఐ 3 సెంటీమీటర్లు అనుకోండి, అంటే ప్రతిబింబం అనేది చిన్నదిగా ఉంటే అప్పుడు m ఈజ్ ఈక్వల్ HI/HO ఈజ్ ఈక్వల్ 3/5 అంటే 0.6 అవుతుంది. నిజ ప్రతిబింబానికి m రుణాత్మకం. ఎప్పుడైనా నిజ ప్రతిబింబానికి ఆవర్ధనం అనేది రుణాత్మకంగా ఉంటుంది. ఎందుకంటే నిజ ప్రతిబింబం తలక్రిందులుగా ఉంటుంది కాబట్టి HI/HOలో హెచ్ఐ అనేది నెగిటివ్ అవుతుంది కాబట్టి m కూడా రుణాత్మకం అవుతుంది. మిథ్యా ప్రతిబింబానికి m వాల్యూ ధనాత్మకం. మిథ్యా ప్రతిబింబం నిటారుగా ఉంటుంది కాబట్టి m అనేది ధనాత్మకం అవుతుంది. కటక సూత్రంలో వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయం. కటక సూత్రంలో వేరువేరు పదాలకు సంజ్ఞా సంప్రదాయం. గోళాకార కటకాలకు సంజ్ఞా సంప్రదాయం గోళాకార అద్దాల మాదిరిగానే, దర్పణాల మాదిరిగానే ఉంటుంది. మనం ఇదివరకే గోళాకార దర్పణాలకు సంబంధించిన సంజ్ఞా సంప్రదాయం నేర్చుకోవడం జరిగింది. అలానే ఇప్పుడు గోళాకార కటకాలకు సంబంధించిన సంజ్ఞా సంప్రదాయం నేర్చుకుందాం. ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలు, మొదటి నియమం ఏంటంటే ప్రధానాక్షానికి సమాంతరంగా ఉన్న అన్ని దూరాలు దృక్కేంద్రం నుండి కొలుస్తారు. అక్కడైతే దర్పణ ధ్రువం నుండి కొలుస్తారు. దర్పణాల విషయంలో దర్పణ ధ్రువం నుండి కొలుస్తారు. ఇక్కడ కటకాల విషయంలో కటకం యొక్క దృక్కేంద్రం నుండి కొలుస్తారు. పతన కిరణం దిశలో కొలిచిన దూరాలు ధనాత్మకంగా తీసుకోవాలి మరియు వ్యతిరేక దిశలో కొలిచిన దూరాలు రుణాత్మకంగా తీసుకోవాలి. వస్తువు యొక్క ఎత్తు మరియు ప్రతిబింబం యొక్క ఎత్తు ప్రధానాక్షం పైన కొలిస్తే ధనాత్మకంగాను మరియు క్రిందికి కొలిస్తే రుణాత్మకంగాను తీసుకోవాలి. ఇవి కటక సంజ్ఞా సంప్రదాయానికి సంబంధించిన నియమాలు. వాటిని మనం ఎలా ఉపయోగించాలో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే ఒక కుంభాకార కటకాన్ని మనం చూడవచ్చు. తర్వాత ఇక్కడ మనం ఒక వస్తువుని
యారో మార్కుని వస్తువుగా మనం తీసుకోవడం జరిగింది. ఇక్కడ వస్తువు ఇవ్వడం జరిగింది. తర్వాత ఇక్కడ ప్రతిబింబం ఇవ్వడం జరిగింది. ప్రతిబింబం అనేది తల క్రిందులుగా ఏర్పడింది. ఇది ప్రతిబింబం. వస్తువు ఉన్నది, ప్రతిబింబం ఉన్నది, కుంభాకార కటకం ఉన్నది. ఇక్కడ వస్తువు నుంచి పతన కిరణం అనేది బయలుదేరింది. మనము ఆ పతన కిరణ దిశను మనం గమనించవచ్చు. అయితే పతన కిరణ దిశలో కొలిచిన దూరాలను మనము ధనాత్మకంగా తీసుకోవాలి. పతన కిరణ దిశ అంటే ఇక్కడ కుడివైపు కొలిచిన దూరాలు ధనాత్మకంగా తీసుకోవాలి. తర్వాత పతన కిరణానికి వ్యతిరేక దిశలో అంటే ఎడంవైపు కొలిచిన దూరాలను దృక్కేంద్రం నుండి ఎడంవైపు కొలిచిన దూరాలను రుణాత్మకంగా నెగిటివ్గా తీసుకోవాలి. అదే కటక దృక్కేంద్రం నుండి కుడివైపు అంటే పతన కిరణం దిశలో కొలిచిన దూరాలను ధనాత్మకంగా తీసుకోవాలి. వస్తువు యొక్క ఎత్తు ప్రధానాక్షం పైకి కొలిస్తే ధనాత్మకంగా తీసుకోవాలి. అలాగే ప్రధానాక్షానికి కిందికి ఎత్తు అనేది క్రిందికి కొలిసినప్పుడు దాన్ని రుణాత్మకంగా తీసుకోవాలి. ఇలా మనము సంజ్ఞా సంప్రదాయాన్ని ఉపయోగించవచ్చు. ఇప్పుడు మనం అన్నిటినీ ఒక టేబుల్ రూపంలో రాసుకున్నట్లయితే మనకు తెలుసు కుంభాకార కటకం అనేది నిజ ప్రతిబింబాన్ని మరియు మిథ్యా ప్రతిబింబాన్ని కూడా ఏర్పరుస్తుంది. అదే పుటాకార కటకం చూసినట్లయితే ఇది మిథ్యా ప్రతిబింబాన్ని మాత్రమే ఏర్పరుస్తుంది. వస్తు దూరం అనేది ఎప్పుడు కూడా పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తాం కాబట్టి వస్తు దూరం అనేది ఎప్పుడు కుంభాకార కటకమైన పుటాకార కటకమైన రుణాత్మకం అవుతుంది. నాభ్యంతరం కుంభాకార కటకానికి ధనాత్మకంగా తీసుకోవాలి, పుటాకార కటకానికి రుణాత్మకం. ఎందుకంటే కుంభాకార కటకానికి నాభ్యంతరం ధనాత్మకం, ఎందుకంటే కుంభాకార కటకం అనేది కేంద్రీకరణ కటకం. ఇక్కడ ధనాత్మకం నాభ్యంతరం ధనాత్మకం అనే ప్లస్ సింబల్ ఏం చూపిస్తుందంటే కుంభాకార కటకం కేంద్రీకరణ కటకం. అదే పుటాకార కటకం వికేంద్రీకరణ కటకం కాబట్టి ఎఫ్ వాల్యూ రుణాత్మకం అవుతుంది. కుంభాకార కటకానికి మొదటి వక్రత వ్యాసార్థం R1 అనేది మనము పతన కిరణం దిశలోనే కొలుస్తాం కాబట్టి R1 ధనాత్మకం అవుతుంది. అదే పుటాకార కటకానికి మొదటి వక్రత వ్యాసార్థం R1 అనేది పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తాం కాబట్టి రుణాత్మకం అవుతుంది. తర్వాత కుంభాకార కటకానికి రెండో వక్రత వ్యాసార్థం పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తాం కాబట్టి R2 అనేది రుణాత్మకం అవుతుంది. పుటాకార కటకానికి R2 అనేది పతన కిరణ దిశలోనే కొలుస్తాం కాబట్టి ధనాత్మకం అవుతుంది. తర్వాత వస్తువు యొక్క ఎత్తు, వస్తువు అనేది ఎప్పుడైనా ప్రధానాక్షం పైన ఉంటుంది కాబట్టి HO అనేది కుంభాకార కటకానికి పుటాకార కటకానికి రెండింటికి కూడా ధనాత్మకం అవుతుంది. ఇక్కడ ఈ 5 విషయాలు అనేది అది కుంభాకార కటకమా పుటాకార కటకం అన్న కటక యొక్క రకాన్ని బట్టి ఆధారపడి ఈ 5 విషయాలు ధనాత్మకమా రుణాత్మకమా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇంకా 3 విషయాలు ఉండడం జరిగింది. అవి ప్రతిబింబ దూరం, ప్రతిబింబ ఎత్తు, ఆవర్ధన. ఈ 3 విషయాలు అనేది అవి కటకం మీద కాకుండా, కటకం యొక్క రకం మీద కాకుండా అది నిజ ప్రతిబింబమా మిథ్యా ప్రతిబింబమా అన్న విషయంపై ఈ 3 విషయాలు ఆధారపడి ఉంటాయి. ప్రతిబింబ దూరం అనేది నిజ ప్రతిబింబానికి పతన కిరణ దిశలోనే కొలుస్తాం కాబట్టి అది ధనాత్మకం అవుతుంది. అదే మిథ్యా ప్రతిబింబానికి పతన కిరణానికి వ్యతిరేక దిశలో కొలుస్తాం కాబట్టి అది రుణాత్మకం అవుతుంది. దర్పణాలకు కటకాలకు చూసినట్లయితే ఈ ప్రతిబింబ దూరం దగ్గరే తేడా ఉంటుంది, మిగతాదంతా ఒకే విధంగా ఉంటుంది. తర్వాత ప్రతిబింబం ఎత్తు అనేది HI అనేది నిజ ప్రతిబింబానికి కింది దిశలో కొలుస్తాం కాబట్టి రుణాత్మకం అవుతుంది. అదే మిథ్యా ప్రతిబింబానికి ప్రధానాక్షం పైన కొలుస్తాం కాబట్టి ధనాత్మకం అవుతుంది. ఆవర్ధనం M=HI/HO కాబట్టి HO ఎప్పుడు ధనాత్మకమే ఉంటుంది కాబట్టి M యొక్క గుర్తు అనేది HI మీద ఆధారపడి ఉంటుంది. HI రుణాత్మకమైతే M రుణాత్మకం అవుతుంది, HI ధనాత్మకమైతే M ధనాత్మకం అవుతుంది.
కుంభాకార పుటాకార కటకానికి R1 ధనాత్మకము మరియు R2 కూడా ధనాత్మకం అవుతుంది. అలాగే పుటాకార కుంభాకార కటకానికి R1 రుణాత్మకము మరియు R2 కూడా రుణాత్మకం అవుతుంది. కటక తయారీ సూత్రం. ఈ సూత్రాన్ని ఆధారంగా చేసుకొని కటకాన్ని తయారు చేయడం జరుగుతుంది. ఆ సూత్రం చూసినట్లయితే 1/F = N2/N1 - 1 ఆఫ్ 1/R1 - 1/R2. ఇక్కడ N2 అనేది కటకం ఏ పదార్థంతో తయారు చేస్తారో ఆ పదార్థం యొక్క వక్రీభవన గుణకం. N1 అనేది కటకం చుట్టూ ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకం. ఈ సూత్రాన్ని ఎప్పుడు ఉపయోగించడం జరుగుతుందంటే కటకం చుట్టూ ఉన్న యానకం గాలి కాకుండా ఇతర యానకం ఉన్నట్లయితే అప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ఒకవేళ కటకం చుట్టూ ఉన్న యానకం గాలి అయిందనుకోండి, అప్పుడు కటకం చుట్టూ ఉన్న యానకం గాలి అయితే అప్పుడు N1 వాల్యూ 1 అవుతుంది. కాబట్టి అప్పుడు మనం కటక తయారీ సూత్రం ఏమవుతుందంటే 1/F = N-1 1/R1 - 1/R2. 1/F = N-1 1/R1 - 1/R2. ఈ సూత్రాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామంటే కటకం చుట్టూ ఉన్న యానకం గాలి అయితే అప్పుడు ఈ సూత్రాన్ని ఉపయోగిస్తాం. కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం ఉన్న యానకంలో ఉంచినట్లయితే అది కేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. అంటే కుంభాకార కటకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువ, తర్వాత దాని చుట్టూ ఉన్న యానకం వక్రీభవన గుణకం తక్కువ ఉందనుకోండి. అంటే N2 వాల్యూ ఎక్కువ ఉంది, N1 వాల్యూ తక్కువ ఉంది. అప్పుడు N2/N1 వాల్యూ ఏమవుతుంది? 1 కంటే ఎక్కువ అవుతుంది. 1 కంటే ఎక్కువ అయినప్పుడు F కూడా ధనాత్మకం అవుతుంది. ఎప్పుడైతే F ధనాత్మకం అవుతుందో అది కేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. అదే కుంభాకార కటకాన్ని దాని వక్రీభవన గుణకం కన్నా తక్కువ వక్రీభవన గుణకం కన్నా ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న యానకంలో ఉంచినట్లయితే అది వికేంద్రీకరణ కటకం వలె పనిచేస్తుంది. ఈ కుంభాకార కటకం యొక్క వక్రీభవన గుణకం ఏమో తక్కువ, దాని చుట్టూ ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువ అనుకోండి. అంటే N2 వాల్యూ తక్కువ, N1 వాల్యూ ఎక్కువ అనుకోండి. అప్పుడు N2/N1 వాల్యూ ఎంత అవుతుంది? 1 కంటే తక్కువ అవుతుంది. F వాల్యూ రుణాత్మకం అవుతుంది. F వాల్యూ రుణాత్మకం అంటే అది వికేంద్రీకరణ కటకం. ఇది కటక తయారీ సూత్రం. ఈ సూత్రాన్ని ఆధారంగా తయారు చేసుకొని కటకాన్ని తయారు చేస్తారు. ఉదాహరణకు చూసినట్లయితే నీటిలో గాలి బుడగ వికేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. ఇప్పుడు గాలి బుడగను చూసినట్లయితే గాలి బుడగ అనేది ఒక కుంభాకార కటకంలాగా ప్రవర్తిస్తుంది. గాలి బుడగ అనేది ఒక కుంభాకార కటకంలాగా పనిచేస్తుంది. ఎప్పుడైతే ఈ గాలి బుడగ అనేది నీటిలో ఉన్నదో అంటే గాలి కటకం యొక్క వక్రీభవన గుణకం 1, తర్వాత నీటి యొక్క వక్రీభవన గుణకం మనకు తెలుసు 1.33. అంటే కటక వక్రీభవన గుణకం కంటే దాని చుట్టూ ఉన్న యానకం యొక్క వక్రీభవన గుణకం ఎక్కువ ఉంది కాబట్టి అది వికేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. కుంభాకార కటకం యొక్క వక్రీభవన గుణకం 1.46. బెంజీన్ మరియు నీటి వక్రీభవన గుణకం వరుసగా 1.5 మరియు 1.0 అయినా కుంభాకార కటకం బెంజీన్ మరియు నీటిలో ఉంచినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? ఇక్కడ కుంభాకార కటకం యొక్క వక్రీభవన గుణకం ఇవ్వడం జరిగింది. అది 1.46. బెంజీన్ యొక్క వక్రీభవన గుణకం 1.5, నీటి యొక్క వక్రీభవన గుణకం 1.0. ఈ కుంభాకార కటకాన్ని బెంజీన్లో ఉంచినప్పుడు అది ఎలా ప్రవర్తిస్తుంది, నీటిలో ఉంచినప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది? ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2018లో అడగడం జరిగింది. ఇప్పుడు కుంభాకార కటకాన్ని దానికంటే తక్కువ వక్రీభవన గుణకం ఉన్న నీటిలో ఉంచినట్లయితే అది కేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. అలాగే ఎక్కువ వక్రీభవన గుణకం ఉన్న బెంజీన్లో ఉంచినట్లయితే అది వికేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. కుంభాకార కటకం వక్రీభవన గుణకం 1.46, దాన్ని ఎక్కువ వక్రీభవన గుణకం
1.5 గల బెంజీన్లో ఉంచితే అది వికేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. అదే కుంభాకార కటకం తక్కువ వక్రీభవన గుణకం గల నీటిలో ఉంచినట్లయితే అది కేంద్రీకరణ కటకంలాగా పనిచేస్తుంది. వక్రీభవన గుణకం 1.5 గల ద్విపుటాకార కటకం గాలిలో ఉంచబడింది. దీన్ని 2 గోళాకార ఉపరితలాల వక్రతా వ్యాసార్థాలు R1 20 సెంటీమీటర్లు మరియు R2 60 సెంటీమీటర్లు అయిన కటకం యొక్క నాభ్యంతరాన్ని కనుగొనండి. కటకం యొక్క లక్షణాలు రాయండి. వక్రీభవన గుణకం 1.5 ఇవ్వడం జరిగింది. అది ద్విపుటాకార కటకం. ఇక్కడ ఇవ్వబడిన కటకం ద్విపుటాకార కటకం. ఇది గాలిలో ఉంచబడింది. గాలిలో ఉంచబడినప్పుడు మనకు కటక తయారీదారి సూత్రం యొక్క ఫార్ములా తెలుసు. 1/f = n-1 1/r1 - 1/r2. దీని 2 గోళాకార ఉపరితలాల వక్రతా వ్యాసార్థాలు ఇవ్వడం జరిగింది. R1 వాల్యూ R2 వాల్యూ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ప్లస్ ఆ మైనస్ అనేది సంజ్ఞా సంప్రదాయము క్వశ్చన్లో ఇవ్వరు, కానీ మనము సంజ్ఞా సంప్రదాయ నియమాలను అనుసరించి ధనాత్మకమా రుణాత్మకమా తీసుకోవాలి. ఈ క్వశ్చన్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2017లో అడగడం జరిగింది. ఇక్కడ మనకు ఇవ్వబడిన విలువలు చూసినట్లయితే వక్రీభవన గుణకం 1.5. అలాగే R1 వాల్యూ మొదటి వక్రతా వ్యాసార్థం 20 సెంటీమీటర్. ఇక్కడ పుటాకార కటకం కాబట్టి R1 రుణాత్మకం అవుతుంది, కాబట్టి -20 తీసుకోవాలి. అలాగే R2 ధనాత్మకం అవుతుంది, అది 60 సెంటీమీటర్లు తీసుకోవాలి. ఇలా R1 వాల్యూ R2 వాల్యూ N వాల్యూ ఇచ్చాడు. మనము కటకం యొక్క నాభ్యంతరాన్ని F వాల్యూని లెక్కించాలి. మనకు కటక తయారీ సూత్రం ఇక్కడ మనము ద్విపుటాకార కటకాన్ని మనం గమనించవచ్చు. కటక తయారీదారు సూత్రం మనకు తెలుసు. ఇక్కడ కటకం గాల్లో ఉంచబడింది కాబట్టి 1/f = n-1 1/r1 - 1/r2. ఈ సూత్రంలో విలువలు ప్రతిక్షేపించినట్లయితే 1/f = n వాల్యూ 1.5 - 1 1/r1 వాల్యూ -20 R2 వాల్యూ 60. 1/f = 1.5 - 1 అనేది 0.5 అవుతుంది. 20 60 యొక్క కాసాగు అనేది 60 అవుతుంది, కాబట్టి 60 కాసాగు చేసినట్లయితే -3 -1 వస్తుంది. 1/f = 0.5ని 1/2గా మనం రాసుకోవచ్చు. తర్వాత -3 - 1 = -4 అవుతుంది. -4/60. ఇక్కడ 4వ ఎక్కంతో కొట్టేసినట్లయితే 4 1 4 4 15 60 అవుతుంది. పైన -1 కింద 15 వస్తుంది. అంటే -1 × 1 = -1 1/f = -1 2 × 15 = 30 అవుతుంది. 1/f = -1/30. అప్పుడు f వాల్యూ -30 అవుతుంది. ఇక్కడ మైనస్ సైన్ వ్యతిరేక గుర్తు అనేది అది వికేంద్రీకరణ కటకం అని చూపిస్తుంది. పుటాకార కటకం వికేంద్రీకరణ కటకం కాబట్టి f అనేది మైనస్లో వచ్చింది. అలాగే పుటాకార కటకాన్ని చూసినట్లయితే ఇది మధ్యలో సన్నగా మరియు అంచుల వద్ద మందంగా ఉంటుంది. మనకి ఈ క్వశ్చన్లో ప్రతిబింబ లక్షణాలు అని అడగకుండా కటకం యొక్క లక్షణాలు రాయండి అని అడిగారు. కాబట్టి మనం ఇక్కడ ఏం రాయాలంటే మైనస్ గుర్తు వికేంద్రీకరణ కటకాన్ని సూచిస్తుంది. ఈ పుటాకార కటకం అనేది మధ్యలో సన్నగా అంచుల వద్ద మందంగా ఉంటుంది అని రాస్తే సరిపోతుంది. ఇది మనం నేర్చుకునే పాఠ్యభాగము. చాలా జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. అందరూ నోట్స్ రాసుకొని శ్రద్ధగా ప్రిపేర్ కండి.